ఎక్కడో అంత ఎత్తైన ఆకాశంలో నుంచి కనిపించని ఒక చిన్న చుక్క కిందికి జారుతుంది. ఆ చుక్క భూమి మీద పడకముందు స్వచ్ఛమైనది, నిర్మలమైనది. ఒక్కసారి భూమిని తాకిన క్షణం నుండి అది మారడం మొదలుపెడుతుంది. మట్టిలో కలుస్తుంది, మలినాన్ని భరిస్తుంది. అయినా అది ముందుకు సాగుతుంది. మొదట ఒక చిన్న చుక్క, అది ఇప్పుడు చిన్న ప్రవాహంగా మొదలవుతుంది. వంపులు వస్తాయి, అడ్డంకులు వస్తాయి, రాళ్ళు అడ్డుకుంటాయి. కానీ అది ఆగకుండా అలానే ముందుకు సాగుతుంది. ఎందుకంటే నీటికి తెలియదు కదా వెనక్కి ఎలా తిరిగి వెళ్ళాలో, ముందుకి వెళ్ళడం మాత్రమే తెలుసు. కొన్ని చోట్ల దీన్ని బురద నీరు అంటారు, కొన్ని చోట్ల దీన్ని మురికి నీరు అంటారు. కానీ నీరు ఎప్పుడు తన విలువను కోల్పోతుందా? మురికి నీరు అయినంత మాత్రాన అది మురికిది అయిపోతుందా? కాదు కదా. అదే నీరు మరొక చోట నదిగా మారుతుంది. అదే నీరు పల్లెల్ని బతికిస్తుంది. అదే నీరు పంట ప్రాణాల్ని కాపాడుతుంది. మనుషుల దాహాన్ని కూడా తీరుస్తుంది. ఎన్నో మార్పులు, ఎన్నో అనుభవాలు, ఎన్నో పేర్లు, ఎన్నో రూపాలు. అది దాటి చేరాల్సిన చోటుకే చేరుతుంది. సముద్రంలో కలిసిపోతుంది. ఆకాశం నుంచి పడినప్పుడు అది చిన్న చినుకు, భూమిపై పడినప్పుడు అది మురికి నీరు, భూమిలో కలిసినప్పుడు అది త్రాగునీరు, కాలువలో ఉన్నప్పుడు అది బురద నీరు, నదిలో ప్రవహించినప్పుడు అది జీవన ఆధారం, చివరికి సముద్రంలో చేరినప్పుడు అది అనంతం. ఇక్కడితో కథ ముగిస్తుంది. కానీ నిజానికి కథ ఇక్కడే మొదలవుతుంది సుమే. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, నీరు మారుతుందని కాదు, వాటి పరిస్థితులు మారుతాయని గుర్తుంచుకోవాలి. ఇలానే మనిషి జీవితం కూడా. ఎక్కడ పుడతామో తెలియదు, ఎక్కడ చనిపోతామో తెలియదు, ఏది మన చేతుల్లో ఉండదు, ఎన్ని కష్టాలు వస్తాయో తెలియదు. మన చేతుల్లో ఏదీ లేదు. ఎవరు ఎలా అవమానిస్తారో తెలియదు. కాబట్టి ఏ దానిని చూసుకొని వెనక్కి తిరిగి చూడకుండా ముందుకు సాగాలి. మన చేతుల్లో లేని దాని గురించి ఆలోచించడం వేస్ట్ కదా. నీరులాగా జీవితాన్ని కూడా ప్రతి అడ్డంకులను దాటి చివరకు సముద్రాన్ని చేరుకోవాలి. ఆ నీటి ప్రవాహం నాకు బతక నేర్పింది, ఆగకుండా ముందుకు సాగమని చెప్పింది.